హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. అటు ధన్యతనిచ్చినందుకు ముందుగా ప్రభునామాన్ని నేను గణపరుస్తున్నాను. నా తరఫు నుంచి ప్రభునామానికే మహిమ, ప్రభునామానికే ఘనత చెల్లిస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా షలోమ్ అండి. ప్రభు ఈ దినము మనందరికీ సమాధానము కలగజేయునుగాక. మనందరితో ఆయన కృపా సన్నిధి తోడుగా ఉండునుగాక. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగాలని మనం కోరుకుంటున్నాము కదా. అలాగని బ్లెస్సింగ్స్ అందరికీ దయచేద్దాము జన్మించిన బిడ్డలకు. మరియు ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే బిడ్డలు, నూతనమైన కార్యాలు చేసే బిడ్డలందరికీ కూడా మన తరఫున బ్లెస్సింగ్స్ అందజేద్దాము. ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ వల్ల అనేకులు దీవించబడుదురుగాక యేసునామంలో. ఛానల్ సబ్స్క్రైబ్ అయినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ప్రభునామాన్ని తెలియని బిడ్డలైతే ఇంకా ప్రభునామాలోనికి నడిపించబడుదురుగాక అండి. ప్రభు వాగ్దానం చదువుతాను. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అధికారము ఇచ్చేదను. మళ్ళీ చదువుతున్నానండి. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అధికారము ఇచ్చేదను. ఇది ప్రభు అయిన యేసయ్య మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి నాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మరి నేను స్వీకరిస్తున్నాను. మీకు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించగలరని కోరుతున్నాను, మనవి చేస్తున్నాను. మీరు ఇంకనూ ప్రభువుకు కృతజ్ఞత తెలుపని వారైనట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపగలరని కోరుతున్నానండి. ఇంకనూ ప్రార్థించని వారు అన్నట్లు అర్థము. అధికారము గురించి ఎంతమందికి ఎక్కువ అధికారంలో ఉండాలి, ఎక్కువ నాది చలామణి అవ్వాలి అనేసి ఎంతమందికి ఆశపడుతున్నారో తెలియజేయండి. మనము ఎంత అధికారంలో ఉన్నా కానీ మన తగ్గింపు అనేది మనల్ని అధికారంలోనికి నడిపించబడుతుంది. మనము ఒకరి ఏళ్ళ మనము చేసే పని పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నట్లయితే ప్రభువు మనకు ఉన్నతమైన అధికారాలను, ఉన్నతమైన బాధ్యతలను అప్పగిస్తాడు. ఇదైతే మినిమం చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు, పెద్ద పిల్లలకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ 20+, 30+ అయిన వాళ్ళకు కంపల్సరీ తెలిసే ఉంటుంది. అస్సలు తెలియని వాళ్ళు చెప్పలేము. అధికారం గురించి వ్యామోహపడే వారి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు. అలాగన వారి కోసం